ఎవరింటికి వచ్చి ఎవరి పేరెత్తుతున్నావు? ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు ఈ ఇంట్లో వినపడకూడదని తెలీదా? ఆ చక్రవర్తిని వాడి కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టనన్నయ్యా. వాళ్ళని ఎదుర్కొని మట్టు పెట్టే ఆయుధాన్ని తయారు చేస్తున్నారు. అది వస్తుంది, వాళ్ళ అంతు చూస్తుంది. అమ్మ కల్లోకొచ్చింది, పిలుస్తున్నా. నన్ను గుర్తుపట్టినట్టు వెళ్ళిపోయింది బాబాయ్. ఈ కళకు అర్థం ఏంటి? పదే పదే ఈ కళ ఎందుకు వస్తుంది? అయ్యా, అల్లుడు గారు. ఏం బాబు, పొలం నుంచి దిన రావటం? అవును మావయ్య. ఏంటి బాబు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఇవాళ ఒక ఘోరం జరిగింది మావయ్య. మన రైస్ మిల్లో పనిచేసే సుబ్బారావు అనే కార్మికుడు ఊకలో పడి ఊపిరాడక చనిపోయాడు. అయ్యో. పోలీసులొచ్చి ప్రమాదవశాత్తు జరిగిందని కేసు రాసుకుని వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో మన తప్పేం లేదని వాళ్ళకి తెలుసు. కానీ చనిపోయిన సుబ్బారావుకి పెళ్ళాము, ఓ కూతురు ఉన్నారు మావయ్య. పాపం చిన్న వయసు. వాళ్ళు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. మీతో చెప్పి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాను. అలాని మాట కూడా ఇచ్చాను. మరి వెంకట్రావు అయ్యా, ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? ఓ 5 ఉండొచ్చు అయ్యా. ఎంత ఉంటే అంత పట్టుకురా. అలాగయ్యా. పోయిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేవు. ఎంతో కొంత డబ్బిస్తే వాళ్ళకు ఆసరాగా ఉంటుందని నేను మాటిచ్చాను మావయ్య. మంచి పని చేసావు బాబు. సంపాదించేవాడు పోతే బాబు వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారు? మనం తప్పకుండా సాయం చేద్దాం. అయ్యా, అల్లుడు గారికి ఇవ్వు. చాలా థ్యాంక్స్ మావయ్య, నా మాట నిలబెట్టారు. అయ్యో, నువ్వే మన కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్నావు అయ్యా. ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చిరా. అలాగే మావయ్య. పదరా. అలాగయ్యా. ముసలాడు మహానుభావుడురా. హ్యాండ్కి ఎముకే లేదు. లాజిక్, కన్వీనియంట్ మీనింగ్ పెట్టి అడగాలే కానీ అపరకరుడైపోయి ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అవునయ్యా, ఈ లెక్కన మీరు ఇంటికి యజమాని అయ్యే రోజు ఇంకెంతో దూరం లేదయ్యా. ఏయ్, గట్టిగా అనకురా. కోడలకు చెవులుంటాయి, చెట్లకు కళ్ళుంటాయి. ఇంతకీ ఆ తల్లి పిల్ల ఎక్కడా? ఆ గేటు పెట్టి నిలబెట్టిన అయ్యగారు. పద. నీ పేరేంటి? సావిత్రి. అబ్బో, పతివ్రత పేరే. నీ మొగుడెలా పోయాడు? చెప్పు. చెప్పకపోతే నష్టపరిహారం రాదు. ఊకులో పడి ఊపిరాడక చచ్చిపోయాడు. పర్వాలేదురా, బాగానే ట్రైనింగ్ ఇచ్చావు. ఎవ్వరడిగినా ఇదే చెప్పాలి, సరేనా? ఇదిగో, ఇంత డబ్బు ఏం చేసుకుంటావు? అసలే డబ్బు పాపిష్టిది. దగ్గరుంటే ఏ దారుణమైనా జరగచ్చు. ఈ 2000 తీసుకో. ఏంటలా చూస్తున్నావు? లాజిక్, మీనింగు లేదనా? నీ పేరే సావిత్రి. పతివ్రత సావిత్రికి నీకు తేడా ఏంటో చెప్పనా? ఆ సావిత్రి యముడు వెంటపడి ప్రాణాలు దక్కించుకుంది. ఎక్స్ట్రాల్ చేశావంటే నీ వెంట ఈ యముడు పడతాడు. ఇచ్చింది తీసుకుని ఊరెళ్ళిపో. ఊపిరైనా దక్కుతుంది. తీసుకో. దీన్ని బట్టి నీకు అర్థమైన మీనింగ్ ఏంట్రా? మీ లాజిక్ నాకు అందదయ్య గారు. బిజినెస్ చేసే బ్రెయిన్ ఉండాలే కానీ శవంతో కూడా సంపాదించొచ్చురా.
చచ్చిపోయిన సుబ్బారావు నాకు ఈ కొత్త వ్యాపార సూత్రం నేర్పించాడు. వాడి ఆత్మకు శాంతి కలుగుగాక. కార్తిక్, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? సార్ లంచ్ వరకు ఆల్ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి సార్. ఆఫ్టర్ లంచ్ బ్యాంకర్స్ తో మీటింగ్ ఉంది సార్. అదేంటి, ఎందుకు క్యాన్సిల్ అయింది? ప్రాబ్లం ఏంటి? సారీ సార్, మనమే క్యాన్సిల్ చేశాం. వాట్? మనం అంటే ఎవరు చేశారు? నేనే బాబు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయించాను. ఎందుకు? మధ్యాహ్నం వరకు మనకో పనుంది. ఏంటా పని? తర్వాత చెప్తా. ఏం బాబా ఇలా చేసావు? ఆఫీస్లో 200 crores ప్రాజెక్ట్ గురించి మీటింగ్. మన కంపెనీకి బాగా ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్ అది. అలాంటిది మీరు క్యాన్సిల్? మనం వెళ్ళబోయే పని అంతకంటే విలువైనది. మీరు రెడీగా ఉన్నారంటే బయలుదేరదాం. అంతకన్నా ఇంపార్టెంటా? ఏంటది? చెప్తాను బాబు, బయలుదేరండి. రండి బాబు. రండి బాబు. ఇక్కడికి తీసుకొచ్చేయండి బాబాయ్. నేను చెప్తాను కదా, రండి. తల్లి, త్వరలో నీ కష్టాలు తీరబోతున్నాయి. అది నా వాక్కు కాదు, ఆ పరమాత్ముడి వాక్కు. ఇది మీ పూజా మందిరంలో ఉంచండి. వెళ్ళిరమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నాను. తను రుద్రప్రసాద్, మీకు తెలిసే ఉంటుంది. కూర్చో బాబు. బాబు కూర్చో. కూర్చో బాబు. చెప్పండి. బాబుకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి మరణించారు. ఈ మధ్య బాబుకి తరచుగా వాళ్ళ అమ్మగారు కల్లో కనబడుతున్నారు. ఆ కలలకు అర్థమేంటి స్వామి?
నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా. మీ అమ్మ నీకోసం మళ్ళీ పుట్టింది. నువ్వు త్వరలోనే ఆమెను కలుసుకుంటావు. నీకొచ్చిన కలకు అర్థం అదే. ఇది దైవేచ్ఛ. ఏంటి స్వామి, గౌతమమ్మ బాబు కోసం మళ్ళీ పుట్టిందా? నిజంగానా స్వామి? ఎక్కడుంది? నీ తలకెక్కిన వెరిలో ఉంది. నీలాంటి పిచ్చలు ఉన్న నాళ్ళు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. లేవండి వెళ్దాం. పదండి. నాయనా, నేను పరమాత్మని కాదు, ఆత్మని. మీలో కూడా ఆత్మ ఉంది. దానికి చావు లేదు. శరీరం మాత్రమే చనిపోతుంది. ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానినే పునరపి మరణం, పునరపి జననం అంటారు. అయితే ఇప్పుడు ఏమంటారా? చనిపోయిన మా అమ్మ మళ్ళీ పుట్టిందంటారా? అందుకే నాకు కల్లోకి వస్తుందా? ఆమె ఎక్కడుందో నేను వెతకాలా? నాన్ సెన్స్. అసలు కళలు ఎందుకు వస్తాయో తెలుసా మీకు? మనం దేని గురించి అయినా పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది సబ్ కాన్షియస్ లో ఉండిపోయి మనం అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు కలగా వస్తుంది. ఇది సైన్స్. మీరు చెప్పేది నాన్ సెన్స్. పునర్జన్మ లేదు, గడిది గుడ్డు లేదా. పదండి బాబాయ్, భలే ప్లేస్కి తీసుకొచ్చారు. నాయనా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీ అమ్మ నీకోసం మళ్ళీ పుట్టింది. ముందు జన్మలో ఆమె నీకోసం పడిన కష్టం, చేసిన త్యాగం బలమైన సంకల్పంగా మారి నీకోసం మళ్ళీ జన్మెత్తేలా చేసింది. నువ్వు ఉన్న భూమి మీదే ఆమె కూడా ఉంది. తనని నువ్వు చూస్తావు, కలుస్తావు. ఇది తథ్యం. మా ఆఫీస్కి వెళ్లే దారిలో మెంటల్ హాస్పిటల్ ఉంది. కావాలంటే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. ఈ లెక్చర్స్ వాళ్ళకి ఇవ్వండి. క్షమించండి స్వామి, బాబు ఏదో తెలియక. తెలుసుకుంటాడు. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. కృతజ్ఞుని స్వామి. శుభం భూయాత్. వెళ్ళొస్తాను స్వామి. ఏంటి బాబాయ్ ఇది? అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయించి పనుందని తీసుకొస్తే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుందని వచ్చాను. ఇలా సన్నాసుల దగ్గరికి తీసుకొస్తారని అనుకోలేదు. మీరు చెప్పారని అవతల 200 కోట్ల ప్రాజెక్ట్ వదిలేసి వచ్చాను. ఆ కోట్ల కన్నా మీ అమ్మ ఎక్కువ కదా బాబు? ఎక్కువ బాబాయ్. 1000 కోట్ల కన్నా నా ప్రాణం కన్నా అమ్మే ఎక్కువ. అలాగని చెప్పి ఈ నాన్సెన్స్ నేను నమ్మను బాబాయ్. ఆ సన్నాసుల మాటలు నమ్మి మా అమ్మ ఎక్కడ పుట్టిందని నేను ఊళ్ళు వెతుకుంటూ తిరగాల? తప్పు చేశారు బాబాయ్. అంటే బాబు, మీ అమ్మ కోసం నువ్వు పడుతున్న ఆరాటాన్ని నేను కళ్ళారా చూసి మీ ఆవేదనకి ఏదైనా పరిష్కారం, నిద్రపట్టని మీ రాత్రులకి ఏదైనా సమాధానం దొరుకుతుందని ఇలా చేశాను బాబు. నా వేదన, ఆవేదన అదంతా నా మానసికం బాబాయ్. అనాథగా మారిన ఏ పిల్లాడైనా అమ్మ నాన్నల గురించి జీవితమంతా ఆలోచిస్తూనే ఉంటాడా? కలలు కంటూనే ఉంటాడా? కలలోకి వచ్చిన మనుషులు నిజ జీవితంలోకి రారు బాబాయ్. ఈ పునర్జన్మలవి నేను నమ్మను. మీరు కూడా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. విచితనం వద్దు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్స్ అన్ని యథావిధిగా జరిగేలాగా కార్తీక్ ఫోన్ చేసి చెప్పండి.
ఏమైంది? కార్ అడ్డు పెట్టావు? ఈ కార్లో మీరు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? లేదు, నేను ఒక్కడనే వచ్చాను. ఏమన్నా ప్రాబ్లమా? వద్దు. పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇన్నాళ్ళు నైట్ టైమ్సే వచ్చాయి, ఇప్పుడు పట్టపగలు కూడా కలలు వచ్చేస్తున్నాయి. ఆ స్వామీజీ మాటలు నిన్ను మాయ చేశారా? ఎవరినో చూసి నాన్న అనుకున్నా ఏంటో బాబు. వదినా వదినా, మన బంగారాజు గడి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామని నాన్నగారిని అడిగావా? ఇంకా లేదమ్మా. మావయ్య గారు ఏమంటారోనని కొంచెం కంగారుగా ఉంది. అదేంటి వదినా, మనోడి పెళ్లి జరగడం మా నాన్నకు మాత్రం సంతోషం కాదా? సంతోషమే, కానీ ఇంకా కానీలు అనాలేంటి? చాలా రోజుల తర్వాత మన కుటుంబంలో జరుగుతున్న మొట్టమొదటి పెళ్లిది. చక్రవర్తి గారి మనవడి పెళ్లి అంటే ఊరంతా ఎంత సంబరంగా ఉంటుంది. మనం కూడా బంధువులు, చుట్టాలు, పక్కాలు అందరిని పిలుచుకోవాలి కదా. ముఖ్యంగా మురారిని పిలవాలి. తనని చూడాలని చాలా మంది అడుగుతున్నారు. ఈ విషయం వెంటనే నాన్నగారు చెప్పేసి. నాతో ఏ విషయం చెప్పాలమ్మా? అదే నాన్న, బంగారాజు గారి నిశ్చితార్థం గురించి. ఏంటోనమ్మా, ఓ పక్క వాడికి పెళ్ళవుతుందని సంతోషంగా ఉన్నా, మరో పక్క వాడికి వచ్చే పిల్ల గురించి బాధగానూ ఉంది. అంత బాధపడక్కర్లేదు, నాకు పెళ్ళి అక్కర్లేదు. పట్టపగలు తాగొచ్చావా? అబ్బచ్చా, ఇదేదో కొత్త అయినట్టు రోజు ఇదే పనిగా తాగడం తిరగడం. ఒరే ఒరే పెద్దవా, ఏమిట్రా తాతయ్య ముందేమిట్రా మాటలు? నీకు అసలు బుద్ధుందా? ముందొక మాట వెనకో మాట మాట్లాడే పద్ధతి బంగారెడ్డికి లేదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఫేస్ టు ఫేస్. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఈ తాగుబోతు వెధవకి నా తింగరు కూతుర్ని ఇవ్వకపోవడమే మంచిది. దానికి మురారిగాడే మొగుడు. రేయ్, నీ పేర్లోనే బంగారం ఉంది, నీ గుణంలో లేదు. అవునా? మరి తమరు గురించా? పేరు చక్రవర్తి, మరి సామ్రాజ్యం ఏది? మంత్రులు, సామంతులు, సైన్యాలు ఏరి? గుర్రాలు, ఏనుగులు ఏవి? చెప్పండి. ఏంట్రా వాగుతున్నావు? పెద్ద చిన్న మర్యాద లేదా? ఆ వాగుడు వాడిది కాదమ్మా, వాడి తాగుడిది. వ్యసనపరుడికి వయసు తేడాలేం తెలుస్తాయి. ఇకనైనా అన్నీ మానుకుని బుద్ధిగా బాధ్యతగా ఉంటే నీ జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. లేదంటే లేదంటే ఏమవుద్ది? నిరంజన్, అంతే కదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం. మీరేం బాధపడకండి నాన్న. పెళ్ళైతే ఎవరైనా దారిలోకి వస్తారు. బాధ్యతలు తెలిసి వచ్చి బుద్ధిగా ఉంటారు. పెళ్లితో వాళ్ళలో మార్పు వస్తే సంతోషమేనమ్మా, కానీ పెళ్ళయ్యాక కూడా వాడు మారకపోతే అన్యాయంగా ఓ ఆడపిల్ల గొంతుకొసిన వాళ్ళు అవుతాం. దేవుడి దయవల్ల వాడు మారతాడన్న నమ్మకం నాకుంది మావయ్య గారు. కన్న తల్లివి, వాడిపై నీకు ఆ మాత్రం నమ్మకం ఉండటంలో తప్పులేదమ్మా. అలాగని దేవుడిపై భారం వేయకుండా వాణ్ణి మార్చడానికి నీ వంతు ప్రయత్నం కూడా చెయ్యి. ప్రేమతో కన్నతల్లి చెప్పే మాటల్ని ఏ కొడుకు కాదడనే నా నమ్మకం. నానా, నిశ్చితార్థానికి బంధువులందరితో పాటు మురారిని కూడా పిలుద్దాం నాన్న. మురారినా? అవును మావయ్య, ఎంతైనా ఇది మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం కదా. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? అన్నయ్య పెళ్లికి తమ్ముడు రావడం తప్పేం కాదు కదా. అవును మావయ్య, నేను ఆలోచిస్తుంది అది కాదమ్మా. ఇప్పటిదాకా మురారి ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో మన కుటుంబానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ కక్షలు, కార్పణ్యాలకు దూరంగా పెంచుతున్నాం వాణ్ణి. అలాంటిది
ఈ సమయంలో వాడిని ఇక్కడికి రప్పించడం సమంజసమేనా అని ఆలోచిస్తున్నాను. అసలే పగతో ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్న నాగమ్మ కన్ను మురారిపై పడిందంటే అది వాడికి మనకు మంచిది కాదు.